బిగ్ బాస్ బిగ్ బాస్ ఏంది బ్రో ప్రోమోకి ఇంత ఓవర్ చెయ్యాలంటే చెయ్యాలి ఆ మాత్రం చెయ్యాలి. మనమే ఇంత ఎనర్జీగా కనిపించకపోతే ఇంకా సగటు ప్రేక్షకుడు ఎట్లా కనిపిస్తాడు? సో ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది. సో అందరం అగ్ని పరీక్ష ప్రోమో గురించి మాట్లాడుకుంటున్నాం. అగ్ని పరీక్ష కోసం ఆ ప్రోమో కోసం ఎదురు చూస్తుంటే నిజంగా షాకే. ఎవరు గెస్ చేయాల నాకు తెలిసి డైరెక్ట్గా బిగ్ బాస్ 10 ప్రోమో వస్తుందని చెప్పి. ప్రోమో వస్తుంది, ప్రోమో రెడీ అవుతుంది, ప్రోమో ఎడిట్ అవుతుంది, ఎలాంటి వార్తలు వచ్చినాయి కానీ ఎలాంటి ఎవరు చెప్పారు కానీ కొంతమంది. బట్ ఈ ప్రోమో అని చెప్పలా. నాగార్జున గారి షూట్ అని కూడా తెలుసు నాకు, కానీ అగ్ని పరీక్ష అనుకున్నాను తప్పితే బిగ్ బాస్ 10 అనుకోవాలి. మేబీ వాళ్ళు ముందు బిగ్ బాస్ గురించి చెప్పకుండా, బిగ్ బాస్ వస్తుందని చెప్పకుండా అగ్ని పరీక్ష గురించి చెప్తే అర్థం అవుతుంది అనుకున్నారో ఏంటో, ఎస్పెషల్లీ టీవీ ఆడియన్స్కి. సో అందుకోసం అని చెప్పి ముందు, అంటే ఈసారి అగ్ని పరీక్ష టీవీలో కూడా వేద్దాం అనుకున్నారు కాబట్టి ముందు ఈ ప్రోమో రిలీజ్ చేశారు. చాలా ఎర్లీ ప్రోమో, చాలా అంటే చాలా ఎర్లీ ప్రోమో. సో అందుకోసం చెప్పి ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు. నెక్స్ట్ ఈ వారం మధ్యలో ఆ టైంలో నాకు తెలిసి అగ్ని పరీక్ష ప్రోమో వస్తుంది. ఇంకా తెలియదు ఎవరికి ఎగ్జాక్ట్ డేట్ అన్నది ఏంటి అని తెలియదు. అది ఇంకా ఎడిటింగ్ టేబుల్ మీద కూడా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. మనం అప్డేట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాంటే ఎవరికి కనిపించట్లేదు అనుకుంటే ఈసారి ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా, ఫాలో అవ్వండి. అక్కడ స్టోరీస్, అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ రోజు నుంచి ఇంకా పోల్స్ మూతం ముగిద్దాం ఈ ఛానల్లో. మధ్యలో కొన్ని పోల్స్ పెట్టాను మేడ్ ఫర్ ఈచ్ అదర్వి. అదే అక్కడి నుంచి కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ 10కి వస్తారని చెప్పి ఈసారి నుంచి ఇంకా కంటిన్యూస్గా డైలీ పోల్గా గుర్తుంచుకొని మరి పెడతా. మాట్లాడుకుందాం. ప్రోమో ఎలా ఉంది, లోగో ఎలా ఉంది, దశావతారం కాన్సెప్ట్ ఏమై ఉంటుంది, మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ. సో కాన్సెప్ట్ ఏమై ఉంటుంది, అలా ప్రతి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నా దయచేసి క్షమించండి బ్రో. మీరు ఎంత వెయిట్ చేస్తారో తెలియదు కానీ బిగ్ బాస్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు దోల తీరిపోతుంది. పక్కన ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, ఖాళీగా ఉండలేం కదా మనం, దేన్నో దాన్ని మాట్లాడుతూ ఉంటాం. అది చిలికి గాలి అనే చాటంత చీరంత అయ్యిందని చాపంత అయింది అన్నట్టు అట్లా పెరుగుతూ ఉంది. సో అంటే మూసుకుని కూర్చోవచ్చు భయ్య అని మీరు అనొచ్చు, తప్పులేదు. కానీ కూర్చోలేనే, దోల ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? ఏదైనా చూడంగానే అన్యాయం, అమ్మో మాట్లాడాలి దీని గురించి, అన్యాయం అసలు ఎవటో ఒకటి నష్టపోయాడు అనగానే వెళ్ళిపోయాలి ఎగేసుకుంటా. సో అలా ఉంది. కొంచెం అది మెంటల్ స్ట్రెస్గానే ఉంది. నేను అనుకున్న బిగ్ బాస్ మెంటల్ స్ట్రెస్ ఉంది దీని గురించి మాట్లాడితే అనుకున్నా, కానీ కాదు భయ్య. సమాజంలోని విషయాల కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు నిజమైన ఆ స్ట్రెస్ తీసుకునేది నేనేం చెప్పాలంటే. సో అందుకని ఇది స్టార్ట్ అయితే ఇంకా కాంటెంట్ మొత్తం ఇదే చూస్తాం కాబట్టి ఇంక వేరేది ఏది కనిపించదు కాబట్టి అసలు ఆ రేడార్లోకి కూడా రాదు కాబట్టి మనకి వెళ్ళాం కాబట్టి ఇంక దీంతో ఫోకస్డ్గా దీని గురించి మాట్లాడుకుంటా. మనం డిఫరెన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా, మీరు ఒకటి చెప్పి నేను చెప్పినా, మనం తిట్టుకున్నా కొట్టుకుంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఫ్యామిలీ, బిగ్ బాస్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా వీఆర్ ఫ్యామిలీ. సో అది వేరే ఫన్. ఇది ఫన్ కాదు భయ్య. ఇది నెక్స్ట్ లెవెల్. సమాజం కోసం డెడికేటెడ్గా కొంతమంది ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సర్లేండి, మనం డివేట్ అవ్వద్దు, మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ యూస్. కిక్. సో మీకు ఇంకోటి చెప్పనా, ఇందులో బెనిఫిట్ కూడా, అంటే బెనిఫిట్ కాదు, ఇందులో కూడా పాజిటివిటీ ఉంది. నేను 1 year బిగ్ బాస్కి ఎన్ని వీడియోలు చేశానో, ఇక్కడ ఒక లాస్ట్ ఇయర్ 3 months చేశాను, ఇప్పుడు 2 months చేస్తే ఈ ఛానల్లో ఇందాకే నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఆనంద్ వ్యూస్ ఛానల్లో 40,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అనే పాజిటివ్ నోట్ పీపుల్కి, అంటే ఎవరైనా మంచిగా చెప్తున్నారు, మంచిగా చేస్తున్నారంటే దే విల్ లైక్ ఇట్, దే విల్ ఎంకరేజ్ ఇట్. సో చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మన బిగ్ బాస్ ఆడియన్స్ అయితే బ్రో బిగ్ బాస్ కన్నా ఇదే ఎక్కువ ఫోకస్ చేయి అయ్యని చెప్తున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే మాట్లాడచ్చు బ్రో, ప్రతి ఇష్యూని మాట్లాడచ్చు, ప్రతిదీ మాట్లాడచ్చు, ఎవరికైనా అగరెస్ట్గా మాట్లాడచ్చు, పాలిటిక్స్ కూడా మాట్లాడచ్చు. అది అక్కడ వరకు ఉండి జ్యుడిషియరీ వరకు వెళ్తే అక్కడ మనం ఫైట్ చేయొచ్చు. కానీ కొన్ని పర్సనల్ మెసేజ్లు, నువ్వు ఇంకా నీ పని అయిపోతుంది అన్నట్టు అలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఒక స్టెప్ బ్యాక్, ఏంట్రా బాబు ఇంత పర్సనల్గా మాట్లాడుతున్నారు అన్న విషయం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసమని మళ్ళీ మనం లైన్ తప్పేస్తున్నాం. అట్లా ఓవర్లాప్ అయిపోయి ఉంది ప్రజెంట్. సో ఇది అగ్ని పరీక్ష ఎన్ని స్టార్ట్ అయితే దాన్ని పక్కన పెట్టి దీని గురించి మనం ఎక్కువ ఫోకస్డ్గా వెళ్తే మనం లైన్లోకి వచ్చేస్తాం. సరే, థ్యాంక్స్. అక్కడ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇక్కడ కూడా కొంతమంది ఆడియన్స్ కొంచెం కామన్గా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయడం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా, పాత మన ఆడియన్స్ అయిపోయింది ఇంకా మనతో దీనికి సంబంధం లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలమ్మా. ఈసారి నా మేనిఫెస్టేషన్ ఇది 2 lakhs కొట్టాలి ఎట్లయినా సరే. దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ పెడతానంటే మీరు చూసి అరే ఇన్ని చూస్తుంటే పాపం కొట్టేయాల్సిందే అని చెప్పి ఎంత రాయిలో కనుక కరిగిచ్చైనా సరే మీ చేత సబ్స్క్రైబ్ కొట్టేస్తాను. వద్దు అలా మీరు అంత దూరం తీసుకెళ్ళకుండా మీరే సింపుల్ కొట్టేసేయండి సరేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించింది, ప్రోమో ఏమనిపించింది, లోగో ఏమనిపించింది, కాన్సెప్ట్ ఏమనిపిస్తుంది అన్న విషయాల్ని కామెంట్ చేయండి సరేనా. ఇంకా మొదలెడదాం.
నాగార్జున గారు మావా నాగార్జున గారు ఏంది మావా మనమైనా ముసలం అయిపోతుంది ఆయన అవడేంటి మావా నాకు అర్థం కాదు. అట్లాగే ఉన్నారు. ఇది డైరెక్ట్గా అసలు అక్కడ ఏ లోగోలు వేయకుండా పెడితే ఇది 6 ప్రోమోనా, సీజన్ 7 ప్రోమోనా, సీజన్ 8 ప్రోమోనా, 9 ప్రోమో, 10 ప్రోమోనా, ఏంది మావా అట్లాగే ఉన్నాడు మనిషి అయినా. ఏందో అట్లాంటివి అసలు అట్లా చేయాలనిపిస్తూ ఉంటుంది, అట్లా ఉండాలనిపిస్తూ ఉంటుంది. తప్పులేదు కదా, కానీ ఉండలేం. ఏదైనా సరే ఆ మెయింటెనెన్స్ అంతా అది వేరే డెడికేటెడ్గా ఉండాలి దానికోసం. సో నాగార్జున గారిది ప్రోమో నాగార్జున గారితోనే స్టార్ట్ చేశారనమాట. మామూలుగా ఏదో లోగో రిలీజ్ చేసి లోగో వేసేసి సింపుల్గా కట్ చేయొచ్చు, బిగ్ బాస్ 10 వస్తుంది కమింగ్ సూన్ అని. అలా కాకుండా ఏందో మరి ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు కూడా మనలాగే. సో వదిలేసారు డైరెక్ట్గా నాగార్జున గారి. అది నాకు కొద్దిగా షాకింగ్ అనిపించింది. బిగ్ బాస్ ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అని చెప్పి ఒక పెద్ద బాయిలింగ్ డైలాగ్తో స్టార్ట్ చేశారు దాన్ని. ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్స్ చెప్తారని చెప్పి ఒక నోయల్తో ఒక ర్యాప్, అమ్మ ఆవకాయ బిగ్ బాస్ అనేది ఎత్తుక్కోకండి లాజిక్లు ఇవన్నీ. ఎంజాయ్ కొన్ని విషయాలు ఎంజాయ్ చేసి వదిలేయాలి, అలా అయినా వదిలేయాలి. ఈ ర్యాప్ బాగుందా, ఈ లైన్ ఏంటా ఉంది, ఇట్లాంటి వద్దు, మనకి అంత అవసరం లేదు. బాగుంది ర్యాప్ బాగుంది, నోయల్ తెలిసిందే కదా, నోయల్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, నాగార్జున గారు అంటే ఇష్టం కాబట్టి మంచిగానే చేశాడు, చాలా బాగా వచ్చింది. సో అందరూ మాస్కులు పెట్టుకొని గీసుకులు పెట్టుకొని చేశారు. అయితే ఇందులో రోజు బోల్డెన్ మెమరీస్ అని చెప్పి అట్లా ఆ లిరిక్ వస్తుంది చోట ఫ్యామిలీ కూర్చొని టీవీ చూస్తుంటే మీరు బాగా చాలామంది గమనించి ఉంటారులేండి, ఎందుకంటే కామెంట్స్ మొత్తం మోగిస్తారు. అక్కడ కళ్యాణ్ పడాలా అండ్ తనూజ గారు ఇద్దరు ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఫినాలే వీక్ ఉందో, ఆ ఫినాలే విన్నర్ ఉందో అది పెట్టారు. ఎప్పుడు జనరల్గా నాకు తెలిసి అయితే కరెక్ట్ మీ పెట్టాలి ఆ ఫినాలేది. ఈసారి ఎందుకు పెట్టారంటే వాడాలి, కొద్దిగా వాడాలి అంటే వాళ్ళిద్దరు కనిపించగానేంటి ఆ ఫ్యాన్స్ ఈ సీజన్లో ఫ్యాన్స్ భయంకరంగా అక్కడి నుంచి ఇక్కడ ఫాలో అవుతూనే వచ్చారు. సో వాళ్ళు ఇంకా కామెంట్స్ మోత మోగిస్తారు, కళ్యాణ్ పడాలా తనూజ, కళ్యాణ్ పడాలా తనూజ, కళ్యాణ్ తనూజ మోత మోగిస్తారు ఫ్యాన్స్. వాళ్ళ అభిమానాలు చూపిస్తారు, వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అంతే. వాళ్ళని చూపించారు కాబట్టి కింద మోత మోగిద్ది. ఎప్పుడైతే కామెంట్స్ వస్తాయో, ఎప్పుడైతే 1-2 సార్లు రిపీటెడ్గా దాన్ని చూస్తారో అప్పుడు వాళ్ళు సక్సెస్ అయింది, వాళ్ళది ముందుకెళ్తుంది. ఇది వ్యాపారం అట్లాగే ఉంటుంది మరి. సో అట్లా వ్యాపార అభివృద్ధి చేసుకున్నారన్నమాట, వాడారు. గుడ్, వాడాలి. బిజినెస్ పీపుల్ అంటే అలా ఉండాలి కదా. సో మామూలు వాడకం కాదు. తర్వాత నాగార్జున అది కంక్లూడ్ చేస్తా. చెదరని ప్రస్థానం, తరగని అభిమానం, బిగ్ బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్కి సాక్ష్యం కాబోతుంది, మరో చాప్టర్కి సాక్ష్యం కాబోతుందని చెప్పి, అంటే న్యూ వర్షన్, న్యూ సీజన్ ఆఫ్ బిగ్ బాస్ రిలీజ్ అవబోతుందని చెప్తా. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. అసలు బిగ్ బాస్ దశావతారం అనగానే ఏదో కొంచెం వైబ్రేషన్. దశావతారం అనగానే మనకి అంటే మనకు కొంచెం డివోషనల్గా అట్లా ఫీల్ అవుతుంది, విష్ణుమూర్తి దశావతారాలాగా. అలా అని చెప్పి ఇప్పుడు కోర్ కాన్సెప్ట్లో ఏమైనా దేవుళ్ళని పెడతారంటే పెట్టరు. బిగ్ బాస్ అనేది అలాంటి వాటికి దూరంగా ఉంటారు. సో అదొక వేరే అంటే సమాజం అన్న కానీ చిన్న సొసైటీ లాంటిది క్రియేట్ చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం ఇవన్నీ దూరం పెడతారు. సో అందుకని మనకి ఎప్పుడు దేవుడు ఫోటోలో ఇవన్నీ చూపిరు, ఏ దేవుడైనా సరే అది చూపిరు అనమాట. సో దశావతారం అని పెట్టారు, ఎందుకంటే 10 గేట్ పెట్టారు. మాట్లాడదాం కాన్సెప్ట్ ఏమైందో మాట్లాడదాం. దానికన్నా ముందు లోగో కోసం మాట్లాడదాం. లోగో మీకు ఏమనిపించింది? లోగో మీకు నచ్చిందా లేదా? ఇలాంటి క్వశ్చన్లు నేను అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే లోగో బ్రో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఐ. అక్కడ ఒక కన్ను ఉంటుంది, అడిది పిడిదిప్పాలి గీసేది ఆ కన్నే. ఏదో కొత్తగా వస్తే రావు, ఆ కన్నే ఉంటుంది. ఆ కన్ను ఉంటుంది. మీరు ఎప్పుడు గమనిస్తే ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ వైట్ ఉంటుంది. ఈసారి కూడా అంతే, ఒక ఫైర్, ఒక సైడ్ ఫైర్, ఒక సైడ్ ఐస్ అన్నట్టు. ఒక సైడ్ చూసుకుంటే మీరు కొంచెం ఫైర్గా గోల్డ్ కలర్గా ఒకటి ఉంటుంది, ఇంకో సైడ్ వాటర్ అనుకోండి, ఐస్ అనుకోండి, బ్లూ అనుకోండి, ఇంకో సైడ్ అది ఉంది కలర్. కాకపోతే నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మన సైంటిస్ట్ అనమాట, దాన్ని ఒక భూతద్దంలో చూసి ఇప్పుడు ఇందులో ఏమున్నాయని చెప్తాను. ఇది చాలా ఓవరు, కానీ చేస్తాను, కొద్దిగా చేస్తాను, చెయ్యాలి, తప్పదు. మీరు గమనిస్తే 2 బాణాల్లా ఉన్నాయి, అంటే ఏదో యుద్ధం అని స్పెసిఫై చేస్తా. మధ్యలో రింగిల్ చూస్తుంటే ఒక పద్మవ్యూహంలా ఉంది, ఏదో ఎంటర్ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అన్నట్టు ఏదో పద్మవ్యూహంలా అనిపించింది. నిజంగా మామ వాళ్ళు నిజంగా ఇదంతా పద్మవ్యూహం ఇట్లా గీసుకుంటారంటే లేదు, వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటాం. మనం ఏం గీసినా లేదో అనుకుంటారు, వాళ్ళకి కూడా తెలుసు. సో మనం అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వస్తే మీకు మైండ్ పోతుంది. మధ్యలో ఆ కన్ను మధ్యలో సర్కిల్ ఉంది, బ్లూ రెడ్. అది నాకు ఒక బ్లాక్ హోల్లా అనిపించింది మా. నిజంగా అలా అనుకుని గీసారు, చేయలా ఏదో ఎంటీగా ఉందో సర్కిల్ వేసేద్దామని చెప్పి సర్కిల్ వేసి మళ్ళీ సర్లే కలర్ బ్లాక్గా ఉంటే బాగుంటుంది, ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ రెడ్ అంతే. కానీ మనం దాన్ని ఓకే ఐస్ అండ్ ఫైర్, 2 houses, ఐస్ అండ్ ఫైర్, ఒకళ్ళు కామనర్స్, ఒకళ్ళు సెలబ్రిటీస్, మధ్యలో కన్ను ఉంది అంటే వీళ్ళు ఎవరో. సో ఇది ఒక పద్మవ్యూహం, ఎంటర్ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు అని చెప్పి మన మీద గీసుకోవడం, రాసుకోవడం, చూసుకోవడం, చెప్పుకోవడం తప్పితే ప్రాస ఎనర్జీ అలా ఉంటుంది. మరి
అక్కడ అంత ఏం లేదు, వాళ్ళొక కన్ను గీశారు. నాకు తెలిసి ఇప్పుడు ఏఐలు అన్నీ వచ్చేసిన తర్వాత బాబు ఇంకో బిగ్ బాస్ మాకు ఒక లోగో ఇవ్వండి ఏ కూడా లోగో ఇచ్చేస్తుంది, దాన్ని కొద్దిగా మోడిఫై చేసుకుని ఎడిట్ చేసుకుని చెప్పారు. ఇందులో నచ్చకపోవడం నచ్చటం అంటూ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ అయ్యి ఉంటుంది అంతే. అంతే ఎడిదిప్పి చేసినా సరే అదే కన్ను ఉంటుంది. ఎన్ని కొత్త కన్నులు గీస్తారు మామ, అయ్యే కన్ను ఉంటుంది. సో దానికోసం అవసరం లేదు. సరే కాన్సెప్ట్ కోసం మాట్లాడుకుందాం. స్టిల్ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఐ వాంట్ దట్. కాన్సెప్ట్ ఏమై ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? నేను కొన్ని అనుకుంటున్నా ఇలా ఉంటుందేమో అని చెప్పి. చాలామంది అనుకుంటారంటే దశావతారం అనగానే 10 versus 10 కామనర్స్ 10 మంది వర్సెస్ సెలబ్రిటీస్ 10 మంది అని అనుకుంటారు, అనుకోవచ్చు, తప్పలేదు. బట్ నాకు అలా అనిపించట్లా. ఎందుకు అనిపించట్లేదు మావా నీకంటే, లాస్ట్ ఇయరే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లా జరిగింది. అగైన్ మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా 10 versus 10 అని చెప్పి అలా జరగదు. చాలా పెద్ద స్కోప్ ఉంది జరగకపోవడానికి. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ అనేది బిగ్ బాస్లో రిపీట్ అవ్వదు, థీమ్ రిపీట్ అవ్వదు. అలాగా అట్లీస్ట్ ఈ కామనర్స్ రావటం ఇదంతా కామన్గా జరిగింది, కానీ ప్రీవియస్ వేరే లాంగ్వేజెస్లో కంటిన్యూస్గా కామనర్స్ వచ్చారు, కానీ ఎప్పుడు కాన్సెప్ట్ సేమ్ ఉండలా. సో నేను 10 versus 10 అని చెప్పి నేను అనుకోవట్లా. మరి ఏమనుకుంటున్నావు అంటే కొన్ని అనుకుంటున్నాను చూడండి. ఎట్లా అంటే ఒక సెంట్రల్ కాన్సెప్ట్ పెట్టే బదులు, అంటే ఇది కోర్ కాన్సెప్ట్ అని చెప్పి లాస్ట్ టైం బటర్ఫ్లైలు అవి బటర్ఫ్లై ఎఫెక్ట్లు అట్లా కాకుండా నేనేమనుకుంటున్నానంటే ఒక 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెడతానేమో అనుకున్నా. ప్రతి వారం లేదంటే ప్రతి 2 వారాలకు ప్రతి 10 రోజులకో ఒక కొత్త కాన్సెప్ట్ కొద్దిగా రీడిజైన్ చేసుకుంటే కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో అని అనుకుంటున్నా. 10 మ్యాసివ్ ట్విస్ట్లు అనుకోండి, పోనీ 10 మ్యాసివ్ ట్విస్ట్లు ఇన్ 100 days లేదంటే 70 days, ఫస్ట్ 10 weeks ఇనిషియల్గా అట్లా ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నా. అంటే దశావతారం అన్నారు కాబట్టి ఇక్కడ కూడా 10 వారాలకి 10 డిఫరెంట్ అవతారాలు అంటే నథింగ్ బట్ థీమ్స్ అలా అనుకోండి. అవతారాలు థీమ్స్ ఇలాగేదని అనుకోండి. 10 డిఫరెంట్ థీమ్స్తో ఎవ్రీ వీక్ ఒక సరికొత్త థీమ్తో అలా ప్లాన్ చేయొచ్చు. ఏమై ఉండొచ్చు ఆ థీమ్స్ అంటే నేను అనుకోవటం, వారియర్ థీము అంటే మీరు ఎవరు అందరికన్నా పెద్ద వారియర్ అని చెప్పి ఒక టాస్క్ రన్ చేయొచ్చు. లేదంటే లీడర్ థీము అంటే ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అని చెప్పి ఒక వారం దానికోసం రన్ చేయొచ్చు. నెక్స్ట్ విలన్, అలాగా. నెక్స్ట్ ఎంటర్టైనర్, సో ఆ వారం మొత్తం ఎంటర్టైన్ చేసి ఎవరు ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్ అని చెప్పి అలా డిసైడ్ చేసి చివరికి వాళ్ళని ఇప్పుడు హీరో ఆఫ్ ద వీక్, విలన్ థీము, హీరో థీము, లేదంటే ఎంటర్టైనర్ థీమ్ ఇలా పెట్టి ఆ టాస్క్లో ఎవరైతే ఆ కోర్ క్వాలిటీస్ని ఏవైతే బిగ్ బాస్ చెప్తాడో వాటిని పర్ఫామ్ చేసి ఆ టాస్క్లు గెలిచి చేస్తారో వాళ్ళు కెప్టెన్ కూడా అవ్వచ్చు. సో కెప్టెన్ బదులు ఇట్లాగా లీడర్ అని, ఎంటర్టైనర్ అని ఆ వారం అట్లా పిలవచ్చు. కెప్టెన్ బదులు ఇంతకుముందు కమాండర్ అట్లా పేర్లు పెట్టారు కదా, అట్లా పిలవచ్చు. దెర్ ఈజ్ అ ఛాన్స్. నెక్స్ట్ స్ట్రాటజిస్ట్ థీమ్, సో స్ట్రాటజీస్ ఎవరు బాగా వేస్తారు, సో అంటే కంప్లీట్గా లాజికల్ మైండ్తో జరిగే టాస్క్లు పెట్టచ్చు అనమాట ఆ వారం మొత్తం. అలాగే ఒక 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా పెట్టి దశావతారం అంటే దానికి ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు. నేను అనుకుంటున్నా ఇదే అవుతుందని కాదు. అలాగే 10 డిఫరెంట్ వర్షన్స్, లైక్ ఏంటి అంటే ప్రతి వారం ఒక యుద్ధంలాగా. ఎలా అంటే ఒకటేమో సర్వైవల్ వీక్, కంప్లీట్గా ఈ థీమ్స్ కదా ఇంక వీక్స్ అనమాట. సర్వైవల్ వీక్ ఇదంతా ఎవరు సర్వైవల్ అవుతారని. స్ట్రాటజీ వీక్ మొత్తం ఇందాక చెప్పిన దానికి సంథింగ్ సిమిలర్గా అనమాట. ఇది కూడా బిట్రేయల్ వీక్, టీమ్ వీక్, ఇండివిజువల్ వీక్. సో ఇండివిజువల్గా ఎవరు రాణిస్తారు, ప్రతి టాస్క్ గ్రూప్ కాకుండా ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా పోరాడాలి. అలాగే డిఫరెంట్గా సెలబ్రిటీ వీక్, కామనర్ వీక్ అలాగేదైనా పెట్టచ్చు. సీక్రెట్ రూమ్ వీక్ అలా సంథింగ్ అలాగేదైనా పెట్టి వారం ఒకటి చొప్పున అలా ఒక 10 వారాలు రన్ చేయొచ్చు. 10 వారం తర్వాత ఇదంతా తీసేసి మళ్ళీ మన నార్మల్ బిగ్ బాస్ లాస్ట్ 5 weeks నార్మల్గా నడిచేలా పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది సీజన్ 10 కాబట్టి ఒక మైల్ స్టోన్ కదా. ఒక మైల్ స్టోన్ అన్నప్పుడు మైల్ స్టోన్గా సెలబ్రేట్ చేయాలి. సో ఇప్పటి వరకు 9 weeksలో 9 seasonsలో ఏవైతే అద్భుతంగా జరిగిన ఒక వారం ఉంటుందో, పెద్ద టాస్క్ అయిన వారమో లేదంటే అద్భుతంగా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేసిన వారమో, ఆ వారానికి సంబంధించింది ఇక్కడ రెప్లికేట్ చేయొచ్చు. సపోజ్ ఒక టాస్క్ భయంకరంగా ఆడిన టాస్క్ ఉంది, ఇప్పుడు కోడిగుడ్లు టాస్క్ ఏదో ఉందనుకోండి, అలాంటిది ఒకటి. ఆటోలో భయంకరంగా ఆటో టాస్క్ అంటేనే మీరు కొడతారు నాకు తెలుసు, ఎందుకంటే మనకు చూసి చిరాకు వచ్చేసింది. అలాంటిది ఏమైనా రిపీట్ చేస్తే లేదులే నేను ఇప్పుడు అనుకుంటున్నా బాగోదు అలాగే పెడితే కనుక చూసిన కొన్ని గొప్ప టాస్క్లు ఉంటాయి, అవి పెడితే కనుక బాగానే ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు డ్యాన్స్ వేసేది స్టేజ్ మీద ఎందుకు మా సమూహం నేను కనెక్ట్ అవ్వను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, లేడీస్ అని వద్దరు, కానీ కొంతమంది ఏమైనా పెద్దలు ఎవరైనా కనెక్ట్ అవుతారేమో. యూత్ కూడా కనెక్ట్ అవ్వచ్చు డ్యాన్స్లు గిన్స్లు చేస్తే, బట్ నేను కనెక్ట్ అవ్వను, నా ఒపీనియన్ అది. నెక్స్ట్ ఆ సీజన్కి సంబంధించిన వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు ఆ వీక్ కండక్ట్ చేసేలాగా అలా ఒక 9 మంది కంటెస్టెంట్లు సీజన్కి ఒకళ్ళు చెప్పుని తీసుకొచ్చి అలా ఈ దశావతారాల్లో వాళ్ళని ఒక్కొక్క అవతారం మరి దేవుడితో అంత సినిమా లేదు, కానీ ఒక్కొక్క కంటెస్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళతో 10 కంటెస్టెంట్లని 9 కంటెస్టెంట్లు 9 వారాలు తీసుకొచ్చి అట్లాగా 10th week నాగార్జున గారే ఎంటర్ అయ్యి అలా ఏదైనా చేస్తే
10 వారాలకి 10 అలా సెలబ్రేషన్ వీక్ లాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు బయట నుంచి వచ్చారు, 9 మంది 10 మంది వచ్చారు, ఇంక ఇట్లా చేశారని చెప్పి అట్లా ఏదైనా ఒక కాన్సెప్ట్. ఇదన్నీ అవుటర్ లైన్ సైడ్ డీప్గా చెప్పట్లేదు, ఇలా ఏదైనా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే, హౌస్ని ఒక 10 జోన్స్గా చేసి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కటి, అంటే దసరాలో 10 జోన్స్ అనమాట. ఒకటి హెవెన్ జోన్ అని, ఒకటి హెల్ జోన్ అని, ఒకటేమో సీక్రెట్ జోన్ అని, రాయల్ జోన్ అని, జంగల్ ఏదో ఒకటి, కుకింగ్ జోన్ అని ఏదో ఒకటి చేసి ఆ జోన్కి ఒకళ్ళు లీడర్గా ఉండేలాగా, లేదంటే ఆ జోన్ ఒకళ్ళ ఆధ్వర్యంలో ఉండేలాగా, ఆ జోన్ని పర్టికులర్ టైంలో వాడేలాగా అట్లా ఏదైనా కూడా ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఒక నిమిషం, సారీ, అలా 10 జోన్స్ని కూడా అలా అలా డిఫరెంట్గా అలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి 10 versus 10 అని చెప్పాను కదా, అలా ఉండకపోవచ్చు. కానీ కాన్సెప్ట్ కొత్తగా ఉండాలంటే ఈసారి నేనేమనుకుంటున్నానంటే, జోడీలు భయంకరంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ మాత్రం. 10 మంది కామనర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి, 10 మంది సెలబ్రిటీస్ని తీసుకొని సెలెక్ట్ చేసి, ఒక కామనర్ ఒక సెలబ్రిటీని జోడీగా హౌస్లోకి పంపిస్తే ఎట్లా ఉంటుంది మా? దీని గురించి మాట్లాడుకుందాం 2 నిమిషాలు. ఒక కామనర్ ఒక సెలబ్రిటీ, దే ఆర్ పేర్, దే విల్ ఎంటర్ యాజ్ ఎ పేర్. అక్కడ వర్క్ చేయటం కానీ, టాస్క్ కానీ, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు పేరుగా చేస్తారు, కలిసి చేస్తారు. నేను కొత్త కనిపెట్టింది కాదు, హిందీ బిగ్ బాస్ సీజన్ వెళ్ళి అట్లా పేర్స్గానే ఎంటర్ అయ్యారు. అలాగే కొన్ని వారాలు వాళ్ళు పేర్స్గా ఆడి ఎలిమినేట్ అయినా కూడా, నామినేట్ అయినా కూడా ఇద్దరు వెళ్ళిపోయేలాగా, లేదంటే ఆ ఇద్దరిలో మళ్ళీ టాస్క్ పెట్టి ఏదో పెట్టి ఒకళ్ళు వెళ్ళిపోయేలాగో ఏదో చేసి అట్లా చేయటం. చివరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒక కామనర్ ఒక సెలబ్రిటీ పేరుగా ఎంటర్ అయితే, అట్లా 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేస్తే అంటే 4 ఎంటర్ అవుతారు, మొత్తం 24 మంది అవుతారు. నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే పక్కాగా ప్లాన్ చేస్తే మంచి కిక్ ఇస్తుంది. ఇందులో ఫ్లాప్ అయింది అది నేనే చెప్తాను, ఇందులో ఫ్లాప్ అయింది. ఎందుకంటే సెలబ్రిటీసే ఉన్నారు, అప్పటికి సెలబ్రిటీసే. కానీ ఇక్కడ అట్లా ఇస్తే కనుక, ఎందుకంటే కామనర్ వర్సెస్ సెలబ్రిటీ నడవదు. కామనర్స్ని సెలబ్రిటీస్ని ఇద్దరిని కలిపి ఒకే హౌస్లో పెట్టినా సరే సమ్ డిఫరెన్సెస్ వస్తాయి. అది కాకుండా ఒక కామనర్ ఒక సెలబ్రిటీ పెడితే ఏమైందంటే, ఏ పేరుకి వర్సెస్ ఇంకో పేరు, లేదంటే ఒకవేళ పేర్స్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయినా అందులో కూడా కామనర్ సెలబ్రిటీస్ అందరూ కలిసే ఉంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి పేరు అయితే, 2 ముగ్గురు అంటే 6, అందులో కూడా 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్. సో వాళ్ళు ఏదైనా గ్రూప్ అయినా కూడా సో ఇంక డిఫరెన్సెస్ రావు, కామనర్స్ని సపరేట్గా చూస్తున్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే అది మేజర్ యాక్చువల్గా, అది ఇద్దరికి ప్రమాదమే. కామనర్స్ని సపరేట్గా చూసి వాళ్ళకి సింపతి వస్తే సెలబ్రిటీస్కి ప్రమాదమే, కామనర్స్ వల్ల సెలబ్రిటీస్కి సింపతి వస్తే కామనర్స్కి ప్రమాదమే, ఇద్దరికి ప్రమాదమే. సో వీళ్ళిద్దరిని విడిగా ఉంచుతూ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా కలిపి జోడీల్లో పంపిస్తే సమ్ చేంజ్ ఓవర్ ఉంటుందేమో, సంథింగ్ న్యూ చూస్తామేమో అని నేను అనుకుంటున్నా. దీనికి అడిషనల్గా ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను, అది చాలా పెద్ద కాన్సెప్ట్. నేను అనుకుంటున్నది అది నేను చెప్తా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. రేపు కాకెళ్ళి ఒక వీడియో చేస్తాను, అది అసలు మైండ్ పోతుంది ఆ కాన్సెప్ట్. అది విన్న తర్వాత మీరు బ్రో ఇది జరగాలి బ్రో, భలే ఉంటుంది బ్రో అని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్తారు. ఇది చేయండి, ఇది చేయాలి, అలా చేయాలని చెప్పి అలా ఉంటుంది. అందుకని ఇక్కడ రివీల్ చేయిందండి, చెప్తా దాని తర్వాత. సో అలా జోడీలుగా ఉండి మళ్ళీ 10 థీమ్స్, లీడర్ థీము, వారియర్ థీము, ఎంటర్టైనర్ థీము, మ్యానిపులేటర్ థీమ్ అని చెప్పి మ్యానిపులేటర్ వీక్, ఎంటర్టైనర్ వీక్, ఇట్లాగా ఎమోషనల్ వీక్, రెబల్ వీక్ అట్లా పెట్టుకుని 10 డిఫరెంట్ కాన్సెప్ట్లు పెట్టుకొని అట్లాగా జోడీలు చేసి జోడీలు వర్సెస్ జోడీలుగా ఏదైనా టాస్క్లు రన్ చేసి చేస్తే అది కూడా కొత్తగా ఉంటుంది, బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంతే, అది నేను ఇలాంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందేమో అనుకున్నా. దశావతారాలు అంటే దేవుళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఏది పెట్టరు హౌస్లో నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, అది నా జస్ట్ ఫీలింగే. లెట్స్ సీ ఏం జరిగిద్ది, ఏంటి, ఏం చేస్తారని చెప్పి. బట్ ఒక ఉత్సాహం అయితే వచ్చింది. ఆ పేరు దశావతారాలు అని అనగానే కొంచెం ఆ వైబ్ అది ఫీల్ అవుతాం కదా. సో ఆ పవర్ వస్తుంది, ఆ పవర్ అట్లా ఫీల్ అవుతాం కానీ అట్లా ఫీల్ అయ్యాం. సో చూడాలి ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి అని చెప్పి. దీని తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు ఫస్ట్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అగ్నిపరీక్ష ప్రోమో వస్తుంది. అగ్నిపరీక్షకి ఏంటి తెలుసా మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు ఇంకా దీనికోసం ఏం ప్లాన్ చేసుకోవాలి. సేమ్ జడ్జెస్ ఉండే అవకాశం ఉంది, దానికోసం ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది నేను చెప్తాను మళ్ళీ అగ్నిపరీక్ష దాంట్లో, ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు దీన్ని. సెకండ్ జడ్జెస్ కూడా సేమ్ జడ్జెస్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ కుక్ విత్ జాతిరత్నాలు టిల్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు కూడా రన్ చేయడానికి చూస్తున్నారు. నాకు June 2 అని వచ్చింది కానీ స్టిల్ అది కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అదొకటి. మరి కుక్ విత్ జాతిరత్నాలు ఎక్స్టెండ్ అయితే అగ్నిపరీక్ష అంటే అగ్నిపరీక్ష మ్యాట్ ఫర్ ఇచ్చారు అట్టేసారు, అట్టగా ఉదయం 10కి వేయటం, నైట్ 10కి వేయటం, మళ్ళీ ఉదయం రిపీట్ వేయటం, అలా ఏదైనా చేయొచ్చు. అలా కూడా ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ షూటింగ్ జూలైలో కాకుండా కొంచెం ఇంకా వెనక్కి పెట్టేలాగా అలా కూడా ఆలోచిస్తున్నారు. బట్ నేను అది అనుకోవట్లేదు అట్లా జరిగిద్దని చెప్పి. సో జూన్లో ఆడిషన్స్ అన్ని ఇచ్చేసి జూలైలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఇదంతా ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది, ఏది వాళ్ళు ఇంకా ఫిక్స్ అవ్వాలా. ఇంకా రన్ చేస్తున్నారు, కాన్సెప్ట్స్ ఏమి రన్ చేస్తున్నారు, కంటెస్టెంట్లను అప్రోచ్ అవుతున్నారు. సరేనా, నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా, మేబీ ఈ వారం
పెడతాను నేను ఇప్పటివరకు ఎవరెవరు అప్రోచ్ అయ్యారు ఏంటి అని చెప్పి పెడతా. 5 సాలిడ్ లిస్ట్ ఉంది నా దగ్గర. సో అది పెడతాను. సో ఇలా అనుకుంటా ఉన్నారనమాట. ఇది ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ అనమాట. మీకేమనిపించింది మీ విషయాలు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ వీస్ యూట్యూబ్ ఛానల్ కొడితే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ఆనంద్ వీస్ యూట్యూబ్ ఛానల్ ఏంటి, ఇంకా మన వాళ్ళు ఎవరైనా తెలియకపోతే అక్కడికి వస్తే అక్కడ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఫాలో అవుతూ ఉండండి. సో బిగ్ బాస్ వచ్చేదాకా కొంచెం అక్కడ నా దోమ తీసుకుంటే అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటా. బట్ ఏదో ఒకటి అందరికి ఉపయోగపడేలాగా చేస్తా. ఊరికి నేను ఏదో చేసేసి చేయను, అందరికి ఉపయోగపడేలా చేస్తా. ఏదైనా సరే ఇంక చూసుకోవడం అంటే ముందుకు వెళ్ళటమే. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంక వెళ్ళటమే, ఇంక వెనక్కి తగ్గేది ఉండదు. అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.